టీటు నాయక్. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వంలో సుమన్ రాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి కుమార్, తనికెళ్ల భరణి వంటి తారాగణంతో రాయన్న కే నిర్మించిన చిత్రం జన్మస్థానం. వందే మాత్రం శ్రీనివాస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆ విశేషాలు మీకోసం. ఈరోజు నేను జన్మస్థానం సినిమాతో సుమన్ రాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్తో రీ ఎంట్రీ అయ్యాను. ఇది నా 95వ చిత్రం. కన్నడ, తెలుగు. కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేశాను, తెలుగులో 11 సినిమాలు మాత్రం చేశాను. ఇది 12వ సినిమా అవుతుంది. మన సంసారాన్ని పెంచడానికి, వంశాన్ని పెంచడానికి భార్యను ఇస్తున్నాడు. మిగతా వాళ్ళందరినీ కూడా తల్లిగానో, చెల్లిగానో, వదినగానో, అక్కగా చూడాలి అనే భావం ఈ మనుషుల్లో ఎలా రావాలి అనే ఉద్దేశమే ఈ జన్మస్థానం కథాంశం. మీ అందరి ప్రేమతో, బాబా ఆశీర్వాదంతో తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత మాతృదేశమైనటువంటి ఈ ఆంధ్ర రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు నన్ను ఏ విధంగా మీరందరూ ఆశీర్వదించారో, సహకరించారో అదే రకంగా నా మంచి మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రయత్నం ఆయన. ఎందుకంటే నేను బేసిక్గా చాలా వరకు నా సినిమాలన్నీ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్సే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఐ బిలీవ్ ఇన్ సినిమా ఇస్ ఏ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అని. అలాగే ఈ మధ్య ఒక 3-4 మంచి సినిమాలు చేస్తున్నాను అక్కడ. అంగుళీమాల అని వెరీ బుద్ధిస్ట్ పీరియడ్లో జరిగిన సబ్జెక్ట్ కూడా నేనే ఐఎమ్ డూయింగ్ ద టైటిల్ రోల్ దేర్. సో ఈ ప్రాసెస్లో ఈయన జన్మస్థానం అనగానే సో డబుల్ వర్షన్, మళ్ళీ 2 వర్షన్స్లోనూ చాలా కీ రోలు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సినిమా జన్మస్థానంలో ఒక పాటలకు ఒక ప్రత్యేకత ఉంది అని నన్ను ప్రత్యేకంగా సాయి ప్రకాష్ గారు పిలిపించి రాశారు. దీనికి వందే మాతరం గారు సంగీత దర్శకత్వం చేస్తున్నారు. వ్యాసదేవునికి నమస్కరించి పరిత్రాణాయ సాధ్వీనాం, సాధునాం కాదు, పరిత్రాణాయ సాధ్వీనాం వినాశాయ చ దుష్కృత అని మార్చి కలియుగంలో, ఆకలి కాలంలో కామాకలి యుగ మగ మృగ ధర్మాన్ని ఖండిస్తూ మగువ ధర్మ సంరక్షణార్థాయ సంభవామి యుగే యుగే. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని, అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, సాయి ప్రకాష్ రెడ్డి గారు ఏ సినిమా తీయాలనుకున్నా కూడా బిగినింగ్లో ఒక లైన్ అనుకున్న కాడ నుండి దాని మీదనే తప్పిస్తారు, దాని మీదనే జీవిస్తారు. వారి తపన ఖచ్చితంగా పాస్ మార్కులతో ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉంటుందని అనుకుంటున్నాను. జన్మస్థానం సినిమాకి పనిచేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తారంటే చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. డైరెక్టర్ గారు నాకు తెలుగులో తీసిన ప్రతి సినిమాకి నాకే అవకాశం ఇస్తూ వచ్చారు. మళ్ళీ ఈ సినిమా ప్రారంభించగానే నాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా గురుగారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆప్తులందరికీ శుభాభినందనలు. ముఖ్యమైన విషయం ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా తీయడానికి వచ్చారు ప్రకాష్ గారు. అది 12వ సినిమా. ప్రకాష్ గారు జీవిత చరిత్ర రాస్తే ఆయన తొలినాటి నుంచి ఈనాటి వరకు ఆ పుస్తకంలో అక్కడక్కడ ఒక్కొక్క పేజీలో నా పేరు వస్తూనే ఉంటుంది. అది మా ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం. ఇక మన సాయితో కలిసి సేమ్ ప్రకాష్ గారి డైరెక్షన్లో నేను ఇంతకుముందు ఒక 2 సినిమాలు చేశాను.
ఇప్పుడు మళ్ళీ మూడో సినిమా ఇది అవ్వడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. To be speaking about the opportunity, as we all call India to be the mother country of ours, this is a very burning sensational issue about women's problems that is going in our country. So this will be a very new experience for me, and I'm looking for all your blessings to be there for me. Namaste. అందరికీ నమస్కారం. నా పేరు రూపిక అని. నేను బేసిక్లీ క్లాసికల్ డాన్సర్ 14 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను కన్నడలో 7 మూవీస్ కంప్లీట్ చేశాను. ఇది నా సెకండ్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో. ఫస్ట్ వచ్చేసి చరణ్ రాజ్ గారు డైరెక్షన్ చేసిన యథార్థ ప్రేమ కథ అన్నో అనిత పాట ఫేమస్ అయింది. దాంట్లో నేను అనిత అన్న క్యారెక్టర్ చేసిన నేను. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి పర్ఫార్మింగ్ క్యారెక్టర్ చిక్కిది చాలా రేర్, అదృష్టం కూడా. సో నా అదృష్టం మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. Good morning everyone. Here I'm playing Indira character where we fight for the cause, what happens in a subject, in a society. So I'm really grateful to the whole team, just to believe in us and giving the same opportunity to carry over here. Thank you so much. నా పేరు కృష్ణచంద్ర. నేను ప్రముఖ సినీ నటి ప్రత్యూష తమ్ముని. మా అక్క తొలి చిత్రం అంటే డైరెక్షన్ నేతృత్వం చేసిన సాయి ప్రకాష్ గారే. ఇప్పుడు అదే సాయి ప్రకాష్ గారి కింద నా మొదటి సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. సెంటిమెంట్ పరంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ కథ కూడా చాలా మంచిది. అందరిని ఆశీర్వించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది మా మొదటి చిత్రము, సువన్ రాయ్ ప్రొడక్షన్స్. యాక్చువల్గా మనం సినిమా తీయాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే పొద్దునే మనం పేపర్ చూస్తూ ఉంటాం. ఇన్సిడెంట్ చూసి మనం ఏమనుకుంటాం, అరే వీళ్ళని ఏం చేయాలి, చంపేయాలి, లేకపోతే నరికేయాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని మనం ఏదో ఆవేశపడిపోతూ ఉంటాం. కానీ ఒక రైతు తన పొలంలో పంట మీద పురుగు పడితే ఏం చేస్తాడు? కోపం వచ్చి ఆ పంటను మొత్తాన్ని కాల్చేయడు కదా. కాల్చేస్తే మూర్ఖత్వం. మనం ఆవేశపడి ఏదో చేసేస్తాం అనుకోకూడదు. ఆలోచన అనేది మనిషికి రావాలి. ఆవేశాన్ని చంపుకొని ఆలోచిస్తే ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ జన్మస్థానం. టీవీ నైట్ లో మరొక చిన్న బ్రేక్.